అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో ఛానల్. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు చాలా భారీ ఎత్తున పెంచుతున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా పులివెందుల శాసనసభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తంగా నిరసనలు ధర్నాలు చేపట్టాలని వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి పిలుపునివ్వడం జరిగింది. నిన్నటి రోజున ఆ యొక్క కార్యక్రమాలు కూడా చేసినట్టుగా అర్థమవుతోంది. అయితే అసలుకి జగన్మోహన్ రెడ్డి గారే విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ పెరగడానికి కూడా ముఖ్య కారణం, ఆయనే ఎక్కువ రేటు పెట్టి ఇవన్నీ కూడా కొనాల్సి వచ్చిందని చెప్పేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాదిస్తూ ఉంది. అయితే ఓ పక్క ఎవరైతే పిలుపునిచ్చారో యొక్క జగన్మోహన్ రెడ్డి గారే ఆయనే ఆ రోజు వివాహ కార్యక్రమానికి అటెండ్ అవడం, ఇటు ఓ పక్క నాయకులు కార్యకర్తలందరూ కూడా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్ మనం చూసాం ఇటీవలే అదానీతో ఈ సెకీ ఒప్పందంకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని చెప్పేసి అమెరికాకి చెందినటువంటి FBI కంపెనీ నిజాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు అది ఇంకా వేడి చల్లారక ముందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ మొత్తం కూడా కూటమి ప్రభుత్వం బకాయిల రూపంలో ఛార్జీలు పెంచేసింది, రాష్ట్ర ప్రజలందరి మీద చాలా భారం మోపుతుందని చెప్పేసి ధర్నాలు చేయడం వాళ్ళ నాయకులకైతే పిలుపునివ్వడం జరిగింది. మరి ఆయన ఎక్కడ ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూడలేదు నిన్న. అంటే మొత్తంగా దీని గురించి మీరేమంటారు? ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన ఘటన ఏంటంటే దేశం మొత్తం సంచలనమైన ఘటన, జగన్మోహన్ రెడ్డి గారు అదానీ సంస్థ దగ్గర నుంచి సోలార్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి లంచం తీసుకున్నటువంటి వార్త. ఆయన దాన్ని పొరపాటున ఒప్పుకోవడానికి అసలు నేనే కాదంటాడు ఆయన. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ FBI రిపోర్ట్లో ఉంటే అసలు నేనే కాదంటాడు ఆయన. మరి అప్పట్లో ఇంకెవరు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరికో తెలియదు. అంటే అందరికంటే చౌకగా నేనే కొన్నాను అనేటువంటి మాటలు మాట్లాడతా విద్యుత్ భారం అందరికంటే తక్కువగా కొంటే అందరికంటే ఎక్కువ విద్యుత్ భారాలు ఎందుకు చేసాడో ఎవరికి అర్థం కాదు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి నిర్ణయమే విద్యుత్ ఒప్పందాలు రద్దు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా లెటర్ రాసింది, ఇలా ఒప్పందాలు చేసుకున్న తర్వాత రద్దులు చేస్తే రేపు పొద్దున్న చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి లెటర్ కూడా రాసింది. అది కూడా కాకుండా ఆయన మళ్ళీ కొత్తగా ఒప్పందాలు చేసుకుని అది కూడా 25 సంవత్సరాలకి 25 సంవత్సరాలకు ఒప్పందాలు రాసేసుకుని PPL అన్ని ఇప్పుడు మళ్ళీ భారం అంతా ప్రజల మీద వేసి అబ్బాయి లేదు విద్యుత్ మొత్తం నేనే చౌకగా ఇచ్చాను అనే మాట ఇప్పటికే మాట్లాడుతున్నారు. అప్పుడే కాదు, అప్పుడు విచిత్రం ఏంటంటే ఆ రోజు ఇప్పటికే మాట్లాడుతున్నాడు అదే మాట. అంటే ఇది సన్మానం చేయమని సేవలో కప్పాలి, దానికి అంటే సేవలో కప్పాలి కదా, పుష్పగుచ్చాలు ఇవ్వాలి కదా అంటాడు. ఆయనే పాపం ఆయనకు అడిగి చప్పట్లు కొట్టించుకుంటూనే ఉంటారు కదా, ఆ టైప్ అది. నేను అంటుంది మీరు గమనించండి, గత 5 సంవత్సరాల్లో పేద ప్రజల మీద దాదాపు ఒక 300, 250, 350 అటువంటి వచ్చే కరెంటు బిల్లు వచ్చే గృహాల మీద 1200, 1100 బిల్లు వచ్చింది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే బిల్లు కింద ఎంత వచ్చిందో చూసుకుంటాం, కట్టేస్తాం. మన భయం ఏంటి, ఓ రోజు లేట్ అయితే పెనాల్టీ అయినా కట్టాలి, లేకపోతే వచ్చి ఫీజు లేకపోతాడు. అందుకని మనం మధ్యలో ఉన్న సర్ఛార్జీలు కానీ ట్రూ అప్ ఛార్జీలు కానీ ఎవరో చూడం, ఖచ్చితంగా మనం కూడా చూడం, బిల్లు కడతాం. దాంతో ఇంత బిల్లు ఎందుకు వస్తుందో బిల్లు అంటే సమాధానం చెప్పేవాడు ఎవరో ఉండరు. ట్రూ అప్ ఛార్జీలు అని మీకు ఐడియా ఉంది కదా వెంకట్ గారు. ట్రూ అప్ ఛార్జీలు కూడా వాళ్ళు వేసింది ఏంటి, ఇలా 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు ఒక లెక్క పెట్టుకుని ట్రూ అప్ ఛార్జీలని తర్వాత 2022లో అమలు చేశారు. 8 ట్రిప్లుగా వసూలు చేయాలని. అంటే ఎంత విచిత్రంగా ఉంది. ఇప్పుడు మీరు నేను ఒక ఇంట్లో ఉంటాను, ఖాళీ చేసి వెళ్ళిపోయాను, 2014-19 మధ్య ఉన్నాను. నా తర్వాత మీరు వచ్చారు ఆ ఇంట్లోకి అద్దెకి, నేను వాడుకున్న బిల్లుకి మీరు కరెంట్ బిల్లు కట్టాలి. ట్రూ అప్ ఛార్జీలు మీకు సంబంధం ఏముండదు. ఇప్పుడు హౌస్ ఓనర్ ఏమంటాడు, మీకు కరెంట్ బిల్ వచ్చింది కట్టుకుంటాడు అంతవరకే. కానీ అంతకుముందు వాడుకుని వెళ్ళిపోయిన వాడికి మీరు కట్టాలి, నా బిల్లు మీరు కట్టాలి. ఏంటో అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా చేసుకుంటూ వచ్చి మొత్తం ఆ విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేసుకుంటూ వచ్చి మిగులులో ఉండవలసినటువంటి విద్యుత్ వ్యవస్థను నాశనం చేశాడు. ఈ రోజున వచ్చి అంటాడు దాన్ని దొంగ అన్నట్టుగా అరుస్తున్నట్టుగా భారం మోపింది అతనే. ఇప్పుడు బయటకు వచ్చి ధర్నాలు చేయమంటుంది కూడా అతనే. మన అవంతి శ్రీనివాస్ పార్టీ నుంచి వెళ్ళిపోతే ఏం మాట్లాడాడంటే, ఏదైనా కొత్త ప్రభుత్వం వచ్చి ఒక 6 నెలలు టైం ఇవ్వాలి, నువ్వు బాగానే ఉంటావు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయండి, దీక్షలు చేయండి అని చెప్పి అంటావు, నువ్వు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ బయట దాటికి రావు, అక్కడ ప్రెస్ మీట్ పెడతావు, వెళ్ళిపోతావు పెళ్ళిళ్ళకి, లేకపోతే ఎక్కడికో మన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటావు. మా పరిస్థితి ఏంటి, ఇక్కడ రోడ్ల మీద రమ్మంటావు. అసలు మొత్తానికి ఆయన చెప్పింది నిన్న జరిగింది చూస్తే నిజమే అంతే కదా. ఆ పిలిపించాడు, ఎక్కడ ఒకసారి ధర్నాలో పాల్గొన్నాడు అతను, వచ్చాడా పులివెందులో అయినా కూర్చున్నాడా పోని, తన భయం కాబట్టి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ అక్కడ బయటకు వస్తామంటే భయం. ఆ ఇంటికి ఇల్లు కూడా అలా నిర్మించుకున్నాడు కదా, భయంతో 940 మంది సెక్యూరిటీ పెట్టుకుని. పోనీ పులివెందులోనే చేసాడు కదా, అంతా పులివెందులు ఇవ్వాలంటావు కదా, ఆ ఊర్లో కూర్చోవాలి కదా ధర్నా చేయాలంటే. చెడు అందరినీ ఎవరైనా నెడతాడో
తన మాత్రం వెనకాల దాక్కుంటాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలా నమ్ముతారు ప్రజలు? ఆరోగ్యశ్రీకి దాదాపు 1800 కోట్లు బాకీలు పెట్టింది తన. ఇప్పుడు వచ్చి అంటాడు ఆరోగ్యశ్రీ బాకాయలు తీర్చలేదు కుటుంబ ప్రభుత్వం అంటాడు. అరే పెట్టింది నువ్వే కదా బాకాయలు. అయిపోయింది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు కూడా ఎగ్గొట్టాడు. ఇప్పుడు వచ్చి ఫీజు రియంబర్స్ కట్టలేదు, యువకులు ఏమైపోతారు, యువత ఏమైపోద్దని మాట్లాడతాడు. అసలు ఈ పాపాలకి కారణం పాపాల బైరుడు నువ్వే. పాపాల బైరుడే బయటకు వచ్చి పాపాల గురించి మాట్లాడతాడు. ఇలా ఏ విధంగా ఆలోచించాలి? నేను అంటుంది ఒక ప్రతిపక్ష పార్టీగా నువ్వు అనుకుంటే పులివెందుల ఎమ్మెల్యేగా మేము చూస్తాం ఖచ్చితంగా. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగానో లేదా ప్రతిపక్ష నేతగా హోదా నాకు ఇవ్వాలని నువ్వు కోరుకుంటావు కాబట్టి నువ్వు బాధ్యతగా మాట్లాడాలి. అక్కడ నువ్వు తప్పులని నువ్వు చేసి కూటమి ప్రభుత్వాన్ని బురద జల్లాలనుకుంటే ఎంతవరకు సమంజసం? అంటే ఏంటంటే అక్కడికి నేను ఏమనుకుంటానంటే ఈరోజు పార్టీకి సంబంధించిన నాయకులు ఒకళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళిపోతున్నారు. నిన్న కూడా కడపలో కర్నూలులో ఇంతియాజ్ గారు కూడా బయటకు అందరూ కూడా ఏదో దారి చూసుకుంటారు. ఏమి లేకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చి సైలెంట్గా కూర్చుంటాం, ఏ ప్రజా సేవ చేసుకుంటాం అంటున్నారు. అది అర్థమైంది. జనం కావాలా జగన్ కావాలా తేల్చుకుంటున్నారు వాళ్ళు. జనంతో ఉంటే రాజకీయ భవిష్యత్తు తీయాలి, కాకపోతే రేపైనా ఉంటుంది. జగన్తో ఉంటే జైలుకి వెళ్ళిపోవాలి. అది ఒక క్లారిటీ వాళ్ళకి వచ్చిన తర్వాత అందరూ ఒకళ్ళొకళ్ళు వెళ్ళిపోతున్నారు. దాంతో పార్టీకి ఎప్పుడైతే ఇబ్బందికర వాతావరణం వస్తుందో ఖచ్చితంగా పార్టీని కాపాడుకోవడానికి అతను చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి అతను మాట్లాడడం. ఎందుకంటే ప్రజలకు తెలుస్తూ ఉంటుంది కదా, మాట్లాడితే నేను 2,70,000 కోట్లు ప్రజలకి డీబీటీ ద్వారా అకౌంట్లో వేసేసానని చెప్పేసి మాట్లాడతాడు. నువ్వు అంత సేవ చేసేస్తే, అంతా మంచి చేసేస్తే, ప్రతి కుటుంబానికి కూడా మంచి చేసేసి ఉంటే నీకు ఎందుకు 11 స్థానాలకు ఇచ్చారు? నిజంగా మంచి చేస్తే ఏ ప్రజలైనా ప్రభుత్వం నెత్తిమే పెట్టుకుంటారు. అటువంటి నాయకుడు కావాలి, మాకు జీవితాలు వెలుగులు వచ్చినాయని. దీనికి ఎందుకు మరి 11 స్థానం లాగేశారు? అంటే కేవలం ఇప్పటికే కూడా అబద్ధాలు కళ్ళార్పకుండా మాట్లాడడంలో అతనికి PhD ఉంది. ఈరోజు అదే ప్రయత్నం చేస్తున్నాడు. నేను అంటుంది అదే ఆ పార్టీలో నాయకులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అరే మిమ్మల్ని రోడ్ల మీదకి వెళ్ళమంటే ధర్నా చేస్తున్నాడు కదా, మీ నాయకుడు వచ్చాడా? మీ నాయకుడు ఎక్కడన్నా బయటకు వచ్చాడా? గతంలో మీరు చేసిన తప్పులకి రైతుల గురించి వాటి గురించి బయట పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ధర్నాలు చేశారు, ఇటు చంద్రబాబు గారు బయటకు వచ్చి ధర్నాలు చేశారు, పురంధేశ్వరి గారు స్వయంగా వెళ్ళి మద్యం గురించి ఆవిడే మాట్లాడింది. నాయకత్వం అంటే అది. అంతేకాని పిలుపునిచ్చి వీళ్ళు ఏమైపోతారో పట్టించుకోకుండా అరెస్టులు అయితే వాళ్ళు అరెస్టులు అవుతారు, మనం కూర్చుని మనం మాట్లాడుకోవచ్చు అని సోషల్ మీడియా గురించి అలా మాట్లాడాడు కదా, నా పేరు పెట్టండి పోస్టింగ్లు అన్నాడని. అంటే నిస్సిగ్గుగా. అంటే అటువంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన దురదృష్టం. వెంకట ఒక మాట చెప్పాలంటే రాజకీయాలు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది నాయకులు ఎన్నో మంది పార్టీల వాళ్ళు వస్తున్నారో వెళ్తున్నారు, కానీ ఇటువంటి ఫ్యాక్షనిజం మెంటాలిటీతో ఉన్నటువంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అతను ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మంచిగా ఉండడం చూడలేకపోతున్నాడు. ఒక పక్కన పెట్టుబడులు వస్తున్నాయి, కేంద్రం సహకారం వస్తుంది, ప్రజలకు కొంచెం వాళ్ళ కాళ్ళబడి నిలబడుతున్నారు. ఈ టైంలో ఇటువంటి శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి ఒక పుకార్లు సృష్టించడం, ఇట్లా ధర్నాలు రాస్తరాకాలు చేస్తే బయట నుంచి వచ్చేవాళ్ళు భయపడతారు. కాబట్టి ఏదో రకంగా రాకుండా చేయాలి, ఈరోజు పెట్టుబడులు రాకుండా చేయాలి. ఆ కుట్రలో భాగంగానే ఇది చేసేదంతా. ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా, గత వచ్చినటువంటి బిల్లుకి ఇప్పుడు వస్తున్న బిల్లుకి ఏం జరుగుతుంది, ఎక్కడ అడ్జస్ట్మెంట్లు జరుగుతున్నాయి, అది చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రజలే తీర్పిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.